ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ గారు. గాడ్ బ్లెస్ యూ. కమింగ్ టు ది పాయింట్, ఇప్పుడే వార్ 2 టేజర్ చూశాను. ఇది చూసిన తర్వాత ఫస్ట్ ఒకసారి వార్ 1 టేజర్ కూడా చూడాలనిపించింది. అసలు అదేలా కట్ చేశారని చూసిన తర్వాత షాక్ అయ్యాను. ఇందులో సేమ్ ప్యాటర్నే ఫాలో అయ్యారు. ఆ బ్రిడ్జ్ షాట్లు, కార్ చేజులు, డ్రోన్ షాట్లు, బికినీ షో, చివరిలో ఇద్దరు హీరోల ఫేస్ ఆఫ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. కాకపోతే దాన్ని జస్ట్ మాంటేజెస్ షార్ట్స్ తోనే కట్ చేశారు. ఇందులో మాత్రం మాంటేజెస్ ప్లస్ ఎన్టీఆర్ అని వాయిస్ ఓవర్ యాడ్ ఆన్ అయింది. సో ఇంకా టేజర్ చూసిన తర్వాత నా జెన్యూన్ ఒపీనియన్ చెప్పాలంటే ఈ ఫ్రాంచైజీ మీద నాకు పెద్ద హైప్ ఉండదు. వీళ్ళు స్టోరీ కన్నా కూడా యాక్షన్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. ఆ యాక్షన్ కూడా ఓవర్ ద టాప్ వెళ్ళిపోతుంటాయి. అండ్ రైటింగ్ అయితే అసలు పెద్ద కేర్ చేయరు అనిపిస్తుంది. యాక్షన్ స్టఫ్ కోసం చూడాలి తప్ప ఇందులో స్టోరీలు, స్క్రీన్ ప్లేలు పెద్ద వెతకూడదు. కానీ ఈసారి మాత్రం ఈ ఫ్రాంచైజీలో మన ఎన్టీఆర్ అని యాడ్ అయ్యారు కాబట్టి నేను చాలా ఎక్సైటింగ్ ఉన్నా ఎప్పుడు చూడాలని. మన హీరో బాలీవుడ్ వెళ్ళి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్రాంచైజీలో పార్ట్ అవుతున్నారంటే ఎక్స్పెక్టేషన్స్ ఆబ్వియస్ గా పెరుగుతాయి కదా. బట్ ఎలా చూపించబోతారు, క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుంది, అసలు మనల్ని సరిగ్గా యూజ్ చేసుకుంటారా లేక ఎన్టీఆర్ గారిని పెడితే తెలుగు మార్కెట్ లో డబ్బులు లాకేద్దామని ప్లానా, దాని వెనకున్న బిహైండ్ ద మిస్టరీ ఏంటో August 14 రివీల్ అవుతుంది. అయితే ఈ వార్ 2 టేజర్ వస్తుందంటే నేను ఒకటే అనుకున్నా, అసలు హృతిక్ రోషన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ముందు ఎన్టీఆర్ గారు కనబడతారా అని. ఎందుకంటే అతనిది బేభత్సమైన ప్రెజెన్స్. ఎంత పెద్ద హీరోని అతను పక్కన పెట్టినా ఫస్ట్ ఫోకస్ హృతిక్ మీదకి వెళ్తుంది. అలాంటి గ్రీక్ గాడ్ ముందు ఎన్టీఆర్ అన్న ప్రెజెన్స్ మ్యాచ్ చేయగలడంటే చాలా చాలా కష్టమే. షర్ట్ విప్పి 6 ప్యాక్లు చూపించినా సరే హృతిక్ బియాండ్ ఉంటాడు. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. మన ఎన్టీఆర్ అన్న హృతిక్ స్క్రీన్ ప్రెజెన్స్ ని మ్యాచ్ చేయగలరా లేదా అనేది ఓవరాల్ మూవీ చూసాకనే తెలుస్తుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, మేబీ పర్సనాలిటీలో కంపారిజన్స్ వస్తాయేమో కానీ తన యాక్టింగ్ పొటెన్షియల్ తో హృతిక్ ను కూడా డామినేట్ చేయగలిగే సత్తా 100% ఎన్టీఆర్ గారికి ఉంటుంది. వన్స్ మూవీలో ఇన్వాల్వ్ అయిన తర్వాత హైట్ ఎంత, బాడీ కొలతలు ఏంటి, వీటికన్నా యాక్టింగ్ ఇంటెన్సిటీయే ఆడియన్స్ ని గుర్తుంచుకునేలా చేస్తుంది. దాని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కరెక్ట్ మీటర్లో ఎక్స్ప్లోర్ చేయగలిగితే ఇట్ విల్ బి షూర్ షాట్ అవుతుంది. ఇంకా ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే టేజర్ నాకు ఓకేష్గానే అనిపించింది. నేను ఈ స్క్రీన్ ప్రెజెన్స్ లు ఇలాంటివి ఏం పట్టించుకోలేదు. మన హీరోని మనం తక్కువ చేసుకోవడం నాకు నచ్చదు. ఎవరికి ఉండేది అడుగు ఉంటది. అండ్ టేజర్ లో ఇద్దరికి కూడా సమానంగా బెస్ట్ షాట్సే పడ్డాయి. కానీ చెప్పానుగా, హృతిక్ రోషన్ ప్రెజెన్సే ఫస్ట్ అటెన్షన్ అయింది. ఆబ్వియస్లీ టేజర్ ఫాస్ట్ బేస్ లో యాక్షన్ మోడ్ లో కట్ చేశారు. కానీ వావ్ అనిపించేలా, మళ్ళీ చూసేలా రిపీటెడ్ షాట్ ఒక్కడు కూడా నాకు కనిపించలేదు, ఎక్సెప్ట్ కియారా పోస్టర్ తప్ప. ఇంకా బ్రహ్మాస్త్ర మూవీతో విఎఫ్ఎక్స్ లో మంచి పట్టు సాధించాడు అనుకున్న డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ వార్ 2 లో మాత్రం కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ ని అసలు ప్రాపర్ గా ఫినిష్ చేయలేదనిపించింది. క్లియర్ గా వాటి మిస్టేక్స్ తెలిసిపోతున్నాయి. డే లైట్ లో ట్రైన్ సీక్వెన్స్ పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఫీల్ వచ్చింది అది. ఈవెన్ బోట్ చేజ్ లో కూడా క్యారెక్టర్స్ బ్యాక్గ్రౌండ్ లో బ్లెండ్ అవ్వలేదు. ఫీడ్బ్యాక్ వస్తుంది కాబట్టి ఫైనల్ అవుట్పుట్లు ఇవి కరెక్ట్ చేసుకోవాలి. అసలే ఓవర్ ద టాప్ యాక్షన్ ఉంటుంది ఇదంతా, మళ్ళీ దాన్ని రియలిస్టిక్ గా చూపించకపోతే మొదటికే మోసం వస్తుంది. డబ్బుకి అసలు వెనకాడరు వీళ్ళు. సో ఇలాంటి అవుట్పుట్ దింపేటప్పుడు 1-10 సార్లు చెక్ చేసుకోవాల్సింది. చూద్దాం ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో. ఒక్క షాట్ లో విఎఫ్ఎక్స్ క్వాలిటీ భలే నచ్చింది నాకు. ఇంకా స్టోరీ వైజ్ పెద్దగా ఏం రివీల్ చేయలేదు. భారీగా ఏదో ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ఉండే స్పై ఫిల్మ్ అని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ట్రైలర్ వచ్చాక ఎంతో కొంత క్లారిటీ రావచ్చు. రొటీన్ స్పై ఫిల్మ్ లానే కనిపించింది ప్రస్తుతానికి. హృతిక్ అండ్ ఎన్టీఆర్ గారి స్టార్ పవరే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అవ్వాలి దీనికి. అండ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఇలాంటి యాక్షన్ జోనర్ ని ఎప్పుడూ టచ్ చేయలేదు. చూడాలి మరి ఏం చేస్తాడో. సో ఓవరాల్ వార్ 2 టేజర్ నాకైతే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెంచలేదు. కానీ మన ఎన్టీఆర్ అని ఉన్నారనే వెంటనే చూడాలని ఇంట్రెస్ట్ ఉంది. చాలా ఇయర్స్ అవుతుంది కదా ఇలాంటి స్టైలిష్ మేకవర్ ఎన్టీఆర్ గారిని చూడడం. లుకింగ్ ఫార్వర్డ్ టు August 14. ఫైనల్ గా ఈ వార్ 2 టేజర్ చూసిన తర్వాత మీ హానెస్ట్ ఒపీనియన్ ని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.